ఇటీవల తీసుకొచ్చిన నానో బనానో ఏఐ ఇమేజ్ జనరేటర్ ఫీచర్ అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు ఈ ఫీచర్తో తమకు నచ్చిన ఫోటోలను ఏఐ ఇమేజ్లోకి మార్చుకుంటున్నారు. అయితే తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఉద్యోగి నానో బనానా ఏఐ టూల్ వాడి ఫేక్ లీవ్ను తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇక వివరాల్లోకి వెళితే ఓ ఉద్యోగి తన చేతి ఫోటోను తీసుకున్నాడు. ఆ చేతికి ఎలాంటి గాయాలు లేవు. లీవ్ తీసుకోవాలని అనుకున్న ఆ ఉద్యోగి తన చేతి ఫోటోకు గాయమైన ఫోటో ఇవ్వాలని జెమినీ నానోలో అడిగాడు. దీంతో సెకండ్లలోనే అతడి చేతికి గాయమైన ఏఐ జనరేటెడ్ ఫోటో వచ్చేసింది. దీన్ని తన కంపెనీ హెచ్ఆర్కు పంపించి తాను బైక్ పై నుంచి పడిపోయానని చెప్పాడు. ట్రీట్మెంట్ అవసరమని తెలిపాడు. ఇది చూసి బాధపడ్డ హెచ్ఆర్ వెంటనే అతడికి పెయిడ్ లీవ్ ఇచ్చాడు. అయితే ఆ ఉద్యోగి ఏఐ ఫోటోను పంపించాడని ఆ హెచ్ఆర్ టీంకి కూడా గుర్తించలేకపోతుంది. ప్రస్తుతం ఏఐ వాడడం విపరీతంగా పెరిగిపోయింది. అనేక మంది ఏఐ ఫోటోలు, వీడియోలు జనరేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. వాటిని చూస్తే నిజమేమో అని అనిపించేలా ఉంటున్నాయి. అయితే ఇలా ఉద్యోగులు, ఇతర వ్యక్తులు ఏఐని వాడి ఫేక్ గాయాలు, మెడికల్ రిపోర్టులు క్రియేట్ చేస్తే ఆయా సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.